నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. షర్మిల గారి మాటలు మనం వింటుంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తున్నారేమో అని చెప్పి అనుకున్నాం. అదే పెట్రోల్ ధరల గురించి వైసీపీకి మాట్లాడే హక్కు ఉందా అని అంటూనే ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం తక్కువ తిన్నారు అదే రకంగా పెంచుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నటువంటి షర్మిల గారి మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే మనకు తెలిసిన విషయమే. దగ్గర పెట్రోల్ వచ్చి 40 రూపాయలకు పైగానే పెరిగింది. డీజిల్ వచ్చి 30 రూపాయలకు పైగానే పెరిగింది. అంటే 5 ఏళ్లలో మీరు చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఎప్పుడు పెంచలేదు. అది అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఉందో అదే స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతా వచ్చింది. ఇప్పుడు పెరిగింది అని అంటే దానికి సో మెనీ రీజన్స్, అది అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే. సో ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాలు కూడా 40% పైనే. ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకుంటే 44% డీజిల్ పెరిగింది, 48% పెట్రోల్ పెరిగింది. అంటే ఆ దేశమే పెరిగిందంటే కొన్ని దేశాలు అయితే 100కి 100% పెరిగింది. కొన్ని దేశాలు 50% పెరిగాయి. కెనడా కానివ్వండి, అన్ని దేశాలు కూడా పెరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అది ఎప్పుడో పెరిగాయి. ఎప్పుడైతే యుద్ధం అనేది స్టార్ట్ అయిందో అప్పటికే పెరిగింది. మనకు 3 నెలలు ఎప్పుడు కూడా పెంచాలనే ఇది రాలేదు, అవకాశం కూడా. అంటే మేబీ అంటుంటారు కానివ్వండి, ఎలక్షన్స్ కోసం బీజేపీ పెంచలేదని అంటున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెంచి ఉండాలి. నెక్స్ట్ డేకే ఎలక్షన్స్ అయిపోయి కూడా 1 మంత్ అయిపోతుంది. పోలింగ్ అయిపోయిన వెంటనే పెంచితే వద్దన్న వాళ్ళు ఎవరు? అప్పుడు కూడా పెంచలేదు కదా. అంటే షర్మిల గారు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది కరెక్ట్. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన పెంచిన పెట్రోల్ ధర ఆ రకంగా 40 రూపాయలు పై మాటే ఉంది కానివ్వండి, ఎక్కడా తగ్గలేదు. 109 రూపాయలు పెట్రోలు. అంటే గతంలో టీడీపీ 19లో ఉన్నప్పుడు 72 రూపాయలు ఎంతో ఉండేది పెట్రోల్. అలాంటిది ఆ స్థాయికి వెళ్ళిపోయింది. పెట్రోల్ 109 రూపాయలు చేశాడు. డీజిల్ వచ్చి 19లో 68 రూపాయలు ఉండింది, దాన్ని 99 రూపాయలు చేశాడు. అంటే మనకి ఇక్కడ తేడా ఎంత కనపడుతుందో చూడండి. 5 సంవత్సరాలు కానీ కూటమి వచ్చిన 2 ఏళ్ళు కూడా ఎక్కడా పెంచలేదు, రూపాయి పెంచలేదు ఎక్కడ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇరాను అమెరికాకి జరుగుతున్న యుద్ధం మూలన ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల పెరిగినప్పుడు షర్మిల గారికి తెలియదా? వాళ్ళ ఆయన మొత్తం అన్ని దేశాలు తిరుగుతూనే ఉంటారు కదా, బ్రదర్ అనిల్ గారు. ఈ రోజున యుద్ధం మూలాన పెరిగింది అని చెప్పి షర్మిల గారు అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారు? అంటే ప్రపంచం ఉన్న పరిస్థితి కూడా అవగాహన లేనప్పుడు ఆవిడ ఏం కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నారో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో తప్పు లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అనటం అనేది తప్పుగా కనపడుతుంది. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ పెంచింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది. సో మొత్తం అన్ని రాష్ట్రాల్లో పెరుగున్నాయి కదా. ఏ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? పని లేక ఏది ఉద్యమం చేసుకోవడానికి ఏమీ లేక ఏదైనా ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్యూర్ అనేది కనపడితే వాళ్ళు వైసీపీ వాళ్ళు బయట రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ ఏమీ కనపడటం లేదు. మోదీని మాట్లాడే ధైర్యం లేదు. మోదీ గారు పెంచారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద మాట్లాడే ధైర్యం లేదు. వాళ్ళు ఏమంటే బిచ్చగాళ్ళు వేషం వేసుకొని రోడ్ల మీదన్నట్టు ఆ వేషాలు వేసుకొని వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. సో వాళ్ళని విమర్శించుతున్నారు, కరెక్టే. 5 ఏళ్ళు ఏం చేశారని అన్నారు, అవన్నీ కరెక్టే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇది కూడా అనాలిసిస్ చేయాలి ఆవిడ. ఆ బాధ్యత లేదా? రెచ్చగొట్టే పనులు చేయకూడదండి ఇక్కడ. సో ఆ రోజున ఇందిరాగాంధీ గారు మాట్లాడారు, అమెరికాని వాన్ చేశారంటే గ్రేటే, ఒప్పుకుంటాం. కానీ ఈ రోజున మోదీ గారు కూడా తల వంచకుండా ఈ రోజున పెట్రోల్ అనేది ఇన్ని నెలలు పెంచకుండా ప్రజలకు అండగా ఉన్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. సరే, అప్రిషియేట్ చేయటానికి మీరు అపోజిషన్లో ఉంటారు, చేయకపోవచ్చు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికి కోఆపరేటివ్గా ఉండాలండి. క్రైసిస్ వస్తుందని తెలుస్తుంది, అందరూ ఎనలిస్టులు అందరూ చెప్తున్నారు. సో ప్రజలకు ఒక భరోసా కల్పించే విధానంతో మాట్లాడటం బాగుంటుందని అనిపిస్తుంది. షర్మిల గారికి వచ్చి ఇలా మాట్లాడడం అనేది రాజకీయ పరంగా నీకు ఉపయోగపడుతుందేమో కానీ ప్రజల మటుకు దాన్ని చిత్కరించుకుంటారు. సో వాస్తవానికి చూసుకుంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు షర్మిల మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఆలోచించి ఏం చెప్తున్నారంటే, కనీసం ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అవగాహన లేని వాళ్ళు రాజకీయ నాయకులు ఎలా అవుతారు? సో ఆవిడకున్నటువంటి క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారు. సో అక్కడ ఏంటంటే ఆవిడ న్యూట్రల్గా అటు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటున్నట్టుంటే సో కొంత న్యూట్రల్గా ఉంటుందని చెప్పేసి, కాంగ్రెస్ కొద్దిగా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మాట్లాడే మాటల్లో
నిజంగా ఆవిడకి పూర్తిగా అవగాహన లేదనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ నేతలందరూ నిరసన చేస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి లేక చేస్తున్నారని చెప్పేసి అందరికీ అర్థం. సో ఈవిడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటుందంటే ఈవిడికి కూడా బుద్ధి లేదు అని చెప్పేసి అని చాలామంది చర్చించుకుంటున్నారు. సో ఇది ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్కి ఈ యొక్క వ్యాఖ్యలు దెబ్బతీసాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉన్న క్రైసిస్ని బట్టి మనం ఆలోచిస్తే అండి, కాంగ్రెస్ ఇలాంటి మాటలు మాట్లాడతా రెచ్చగొట్టే పని చేస్తేనండి ప్రజలు కూడా ఆలోచిస్తారు. సో ప్రజలకి అండగా ఉండటానికి చేసే ప్రయత్నాలు ఏమైనా చేయాలి. అరే ఇప్పుడు ఇక్కడ ఎంత పర్సంటేజ్ పెరిగిందని, సో ప్రజలు ఎక్కడా కూడా దీని గురించి ఫీల్ అవ్వట్లేదు, ఎక్కడా మాట్లాడటం లేదు. మీరు కంపారిటివ్ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్లులు అనేది తక్కువ. మీరు వేరే చోట, అది కొత్త రాష్ట్రం అయినా కరెంటు బిల్లులు చాలా తక్కువగానే ఉంటాయి. మీరు పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే అంటే కరెంటు బిల్లులు పేలిపోతూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో అది లేదు. అంటే వాళ్ళు ఎక్కడికెక్కడ వెసులుబాటు ఉన్న చోటంతా కూడా ప్రజలకు కన్వీనియంట్గా ఉండాలని చేస్తుంది కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకి సో ఆంధ్రప్రదేశ్ ఏమైనా బాబు గారు వెళ్ళి ఏమైనా ఇరాన్తో నుంచి అక్కడ నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి తీసుకొస్తారా? ఆలోచించే బుర్ర అయినా ఉండాలి. వాళ్ళకి ఎట్లాగా వైసీపీ వాళ్ళకి బుర్ర లేదనేది అయితే తెలుసు. వాళ్ళకి తల్లో బుర్ర ఉండదు, మోకాల్లో ఉంటుంది అనేది అర్థమైపోయిన విషయమే. కానీ ఈవిడ కూడా ఎందుకు అలా మాట్లాడుతుంది అనేది ఆవిడే అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళ పార్టీ కూడా ఆలోచించాలి. దీని మూలాన ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. సో రానున్నటువంటి ఒక స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా షర్మిల గారు మాట్లాడుతూ మేము కూడా పోటీ చేయబోతున్నాం అని చెప్పో, లేదంటే మేము పోటీ ఏది కూడా మాట్లాడడం. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఒకళ్ళు నించొని కనీసం అభ్యర్థిని నించోబెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు విమర్శలు చేస్తానికి కూడా కొంత ఆవిడకి ఆప్షన్ ఉండేది. సో అటు ఎన్నికల్లో నించునే ధైర్యం లేదు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇది ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి క్యాండిడేట్లు కూడా ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ని ఎవడు లోకల్ పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా వైసీపీలో ఉన్నారు. సో జగనన్న ఎప్పుడు జైలుకి వెళ్తాడో అప్పుడు వాళ్ళు వస్తారని ఆవిడ వెయిటింగ్లో ఉన్నారు. సో అప్పుడు రాజశేఖర్ బిడ్డగా ఒకళ్ళకే అవకాశం ఉంటుంది కదా అనేది ప్రజలు అన్నప్పుడు ఆదరిస్తారేమో అనేది ఆవిడ ఆలోచన. సరే రాజకీయంగా ఎవరు ఎట్లా ఎదగాలనేది వాళ్ళ స్కెచ్ వాళ్ళకు ఉంటుంది, అది కాదనట్లేదు. సో కానివ్వండి, మీరు ఇప్పుడు మాట్లాడేదానికి ఆ క్రెడిబిలిటీ, అసలు నేను మాట్లాడేది నిజమా వాస్తవమా కాదా, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను ఈ మాటలు మాట్లాడచ్చా అనేది కొంచెం ఆలోచించాలి కదా. సో వాళ్ళకి క్యాండిడేట్లు లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా స్థానిక ఎలక్షన్లో కానీ ఎక్కడా కూడా పోటీ చేయరు. సో రానున్నటువంటి కాలంలో ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఆలోచన లేనటువంటి వ్యాఖ్యలు, సో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ మీద ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారని అయితే అనుకోము. ఎందుకంటే విభజన చేసిన విధానమే కానివ్వండి, అది నరనరాల్లో జీర్ణించుకుపోయింది. సో ఎందుకంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఏదైతే ప్రత్యేక ఇది విభజన చేసిన విధానంలో చాలా బాధపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాని తాలూకాగా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సరైన స్థానం అనేది, అంటే ఒక రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ సిటీని అనేది నిర్మించుకోలేని పరిస్థితి, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అభివృద్ధిని అనేది నోచుకోలేకపోయింది. సో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దిశగా ముందుకెళ్తుంది. కానీ ఆ విభజన జరిగిన పద్ధతిని అయితే ఎప్పుడు వాళ్ళు మర్చిపోలేదు. కాబట్టి కాంగ్రెస్కి ఇప్పుడప్పుడే నేను మర్చిపోతారని అనుకోవట్లేదు. ఒక జనరేషన్ పోవాలి, ఆ తర్వాత ఏమైనా ఆలోచిస్తారేమో, కానీ ఇప్పుడైతే కాంగ్రెస్కి అవకాశాలు ఉండవు. సో వైసీపీకే ఇప్పుడు 11 స్థానాలతో సరైన గతి లేదు. ఎందుకంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ విభజిత ఆంధ్రప్రదేశ్ని ఎలా చేసిందో అందరికీ తెలుసు కాబట్టి కనీసం ఇంకో 30 ఏళ్ల పాటు కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్కి అదే నేను చెప్పేది, ఒక జనరేషన్ జనం ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఆ సఫరింగ్ అనేది, విభజన జరిగిన పద్ధతి. సో దాని మూలాన రారు. కాకపోతే మేబీ ఇక్కడ ఏంటంటే ఇంకొక అవకాశం ఏంటంటే, జగన్ వచ్చి ఎప్పటికైనా మునిగిపోయే నావ కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులే కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, అంటే ఏదో ఒక పార్టీ అండ ఉండాలి, అదేదో సెంట్రల్లో ఒక పార్టీతో మనకు అండ ఉండాలి, నేషనల్ పార్టీ కాబట్టి అని అనుకొని మనం గెలవకపోయినా పర్లేదు ఆ పార్టీలో ఉందామని అనుకొని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మటుకు ఆ పార్టీలో కొంతమంది చేరికలు అయితే ఉంటాయి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అనుచిత వ్యాఖ్యలు, అవగాహన లేని వ్యాఖ్యలు కింద చూస్తున్నారు. ఇలానే మాట్లాడితే మనకు కాంగ్రెస్కి ఏపీలో ఇక దాదాపు ఒక 50 ఏళ్ల పాటు ఎటువంటి ప్రస్థానం కూడా ఉండదని అయితే తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.